పొలిటికోస్ ప్రేక్షకులకు వందనం. నిన్నటి వరకు మనం కాశీ గురించి తెలుసుకున్నాం. కాశీలో నా ప్రయాణము, నా అనుభవాలు చెప్పాను నేను. ఇదే కార్తీక మాసంలో మరొక శివుడు కేదారేశ్వరుడి గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పటి వరకు నేను చాలాసార్లు హిమాలయాల్లో ప్రయాణం చేయటం జరిగింది. ప్రతిసారి కూడా కాశీ ఎంత ఇష్టమో ఉత్తర కాశీ కూడా నాకు అంతే ఇష్టం. కాశీని ఎలా సంచరించానో ఉత్తర కాశీలో కూడా నేను అలాగే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఉత్తర కాశీయే నా జీవితంలో నాకు మంచి మార్పును తీసుకొచ్చిందని చెప్పచ్చు. అసలు ఒక చిన్న కథ నా జీవితం గురించి నేను చెప్పాలి. 1998లో మా భర్త అనుకోని పరిస్థితుల్లో, నాకు 35 ఏళ్ళు, ఆయనకి 40 ఏళ్ల వయసులో ఆయన కీర్తిశేషులయ్యారు. అది అసలు ఆశించనిది, అనుకోనిది. జీవితం తల్లకిందులవ్వటానికి ఒక స్త్రీకి అంతకంటే ఏం అక్కర్లేదు. అలాంటి సమయంలో పుట్టింటి వారు నాకు కాకినాడలో ఉంటారు, మా పెదనాన్నగారి కోడలు వాళ్ళు. తను నన్ను పుట్టింటికి తీసుకెళ్ళి మాకు ద్రాక్షారామం దగ్గర అలవాటు. ఏం పర్వాలేదే, ఒకసారి ద్రాక్షారామం వెళ్ళి చూసిరా అంటే, అప్పుడు కూడా ఇలాగే ఒక్కదాన్ని బయలుదేరి ద్రాక్షారామం వెళ్ళాను. ద్రాక్షారామం వెళ్తే ద్రాక్షారామంలో అమ్మవారిని చూశాను, మాణిక్యాంబని. పంచారామాల్లో ద్రాక్షారామం ఒక ఆరామం, అది కూడా చూడడం అయింది. బయటకు వచ్చి చెట్టు దగ్గర కూర్చొని నేను బాగా దుఃఖిస్తూ ఉంటే, అక్కడ చాలా పెద్ద ఆయన, ఇప్పుడు లేరు ఆయన, ప్రధాన అర్చకులు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు. అంటే సమయం అయిపోయి వెళ్ళిపోతున్నారు ఆయన, అర్చనలు అన్నీ అయ్యి నివేదనలోను. ఇంటికి వెళ్ళిపోతూ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని దగ్గరగా వచ్చి అడిగారు. అంటే సరే ఇలా జరిగిందండి, ఇదండి అదండి. వీటన్నింటితో పాటు నాకు అమ్మవారికి దండం పెట్టుకుంటుంటే ఏదో ఒక కాలో ఒక చెయ్యో అలా అనిపిస్తోంది, కానీ పూర్తి అమ్మవారి స్వరూపం నాకు కనిపించటం లేదు అని ఆయన గురుముఖంగా ఆ అమ్మవారే వచ్చి చెప్పినట్టుగా చెప్పారు. ఏమని? మీరు అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకోండి, అప్పుడు మీకు ఆ అమ్మవారి పూర్తి స్వరూపం మీకు దొరకచ్చు, చూడ్డానికి మీకు అనిపించవచ్చు, లేకపోతే మీకు ఈ దుఃఖం తీరచ్చు, ఏదైనా జరగచ్చు. అలా దండం పెట్టుకోండి, శిఖరం చూస్తూ దండం పెట్టుకోండి అమ్మా, మీకు ఇంకా తలుపులన్నీ వేయలేదు కదా, లోపలికి వెళ్తే శిఖరం కనబడుతుంది, ఆలయాలన్నీ మాత్రం తలుపులు మూసేశారు, అందుకని శిఖరం చూస్తూ దండం పెట్టుకోండి అన్న. ఒక గురువు చెప్పినట్టే ఆ రోజు ఎందుకో లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ మాణిక్యాంబ అమ్మవారి శిఖరాన్ని చూస్తూ దండం పెట్టుకున్నా. అష్టాదశ శక్తి పీఠాలు నేను దర్శిస్తాను. అప్పటికి నాకు అష్టాదశ శక్తి పీఠాల మీద ఒక అవగాహన లేదు, ఏమీ లేదు. దర్శిస్తాను అని అనుకున్నాను. ఆ అనుకోవడం ఎంత మనం ప్రతి వాళ్ళు చెప్తారు, అమ్మవారు మన వైపు 99 అడుగులు నడుస్తుందిట. ఒక్క వీపు తిప్పి ఆవిడ వైపు తిరగడం ఒక్కటే మనం చెయ్యాలట. నా జీవితంలో నేను అనుభవించింది, అనుభూతి చెందింది అది. అమ్మవారు నా వైపు చూసింది అనే ఆ ఒక్క అడుగు ఆవిడ చేత నేను వేయించుకున్నానేమో అనే ఒక చిన్న ఆనందం అయితే నాకు ఉంటుంది ఎప్పుడూను. లేకపోతే 35 ఏళ్ల వయసులో జరిగిన విషాదానికి 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, పంచకేదారాలు ఇన్ని నేను చూడగలుగుతున్నాను అంటే చూడటం అని కాదు, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అని నేను అనుకుంటాను. అలా పిలవగలుగుతున్నారు అంటే కేవలం 99 అడుగులు నడిచొచ్చిన వాళ్ళకి మనం వీపు తిప్పి వెనక్కి చూడగలగటం అంతే. ఆ ఒక్క అడుగు వాళ్ళ వైపు మనం వెయ్యాలి అనేది మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను. ఇంతవరకు వాళ్ళకు కూడా కలగలేదు. ఇప్పుడు మా అమ్మాయి కాస్త ధ్యాసలో పడి అమ్మవార్లను చూడడం మొదలుపెట్టింది. కానీ ఎటొచ్చి ఏంటంటే, చిన్న ఏజ్లో ఉండంగా ఎవరమైనా సరే మనం ఎన్నో పనులు చేస్తాం. ఫారిన్ వెళ్ళాలనుకుని లోన్లు తీసుకుని ఫారిన్ వెళ్ళిపోతూ ఉంటాము, ఎన్నో చేస్తాం. ఇవి ఏవి చెయ్యక్కర్లేకుండా మనం ఒక్కసారి హిమాలయం వైపు మనం 10 అడుగులు వేయగలిగితే మాత్రం మనం ఇంకసలు ఏ ఫారిన్ కంట్రీ చూడాల్సిన అవసరం ఉండదు ఈ కళ్ళకి. ఎందుకంటే నేను బోస్టన్లో 24 అడుగుల మంచు పడుతూ ఉంటే చూశాను. కానీ హిమాలయాల్లో పడే ఆ మంచుకి, బోస్టన్లో పడే ఆ మంచుకి నాకు నిజంగా ఎందుకో తేడా కనిపిస్తుంది. దాని విషయంగానే నేను ఈ ఉత్తర కాశీ అనే ఊరికి ఎడిక్ట్ అయ్యాను ఒక రకంగా.
అక్కడ దొరికిన గురువులు కావచ్చు, లేకపోతే ఆ ఊరి ప్రకృతి కావచ్చు, లేకపోతే అక్కడి కాశీ విశ్వేశ్వరుడు కావచ్చు, అక్కడ అమ్మవారు కావచ్చు, చాముండేశ్వరి అమ్మవారు ఆవిడ కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఇంట్లో తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు చొప్పున ఉత్తరకాశీ చూడటం జరిగింది. ఆ ఉత్తరకాశీ ఎలా ఉంటుంది అని నేను వర్ణించాలి అంటే, చుట్టూ మంచు పర్వతాలు, మీకు పూర్తిగా ఐస్ కప్పేసి ఉంటుంది. ఈ టైంలో వెళ్ళామంటే నవంబర్ నుంచి మొదలుపెట్టి మీకు మార్చి వరకు దగ్గరగా పూర్తి మంచులో మునిగిపోయి ఉంటాయి. వెళ్ళడం కష్టం, రావడం కష్టం, ఉండడం కష్టం. కానీ అలాంటి సమయంలో ఇలాంటి చలివేళల్లోనే నేను వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళి ఆ చలిలో వేడి పుట్టేలాంటి ఎక్సర్సైజెస్, ప్రాణాయామాలన్నీ అక్కడ వాళ్ళు నేర్పించేవారు. ఇక్కడ మనం చాలామంది నోట్లోంచి నేను వింటూ ఉంటాను, చలికాలం వచ్చిందంటే ఓ బీరు కొట్టండి, ఇది కొట్టండి. ఏ బీరు ఇవ్వనంత ఆ వేడి అది ఇస్తుంది ప్రాణాయామం. అది మాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్గా గురుదేవులు మాకు అందరికీ ఇది నేర్పించారు. దాంట్లో మీరు నిజంగా ప్రాణాయామాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక భస్త్రికా ప్రాణాయామం అనేది ఉంటుంది. దాన్ని మీరు ఒక 10 రౌండ్లుగా చేశారనుకోండి భస్త్రికని, ఆటోమేటిక్గా వేడొస్తుంది శరీరంలోంచి. అట్లా చలిలో ఎలా ఉండాలి, వేడిలో ఏ ప్రాణాయామం చేయాలి, ఇవన్నీ నేర్పించి ఈ రోజుకి 65 ఏళ్ల వయసులో రెడీగా ఉంటాను నేను. హిమాలయం చూడాలి అంటే కూడా వెళ్ళిపోదాం అనే అంత రెడీగా ఉండడానికి మెయిన్ కారణం. అలా అని పరుగులు పెట్టుకునో లేకపోతే పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేసో ఏమీ అవసరం ఉండదు. ఉత్త ప్రాణాయామంతో నేను ఇలా జీవిస్తున్నాను. అది నాకు అలాంటి అనుభవాన్ని ఇచ్చిన ఊరు ఉత్తరకాశీ. ఈ ఉత్తరకాశీలో కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం ఉంటుంది. అతి పెద్ద శివలింగం. అంటే చూడండి, కొండలా నీకు అండగా ఉంటానని చెప్పకుండా చెప్తున్నాడు ఆయన అక్కడ ఉత్తరకాశీలో ఉన్న భగవంతుడు. అలాగే గుళ్ళో ఉన్న అమ్మవారు గౌరీ అమ్మవారు, ఆ అమ్మవారికి ఒక త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలాన్ని పరశురాముడు ప్రతిష్ఠ చేశాట. అంటే దశావతారాల్లో పరశురామ అవతారం కూడా ఒక అవతారం. ఆ టైంలోనే ప్రతిష్ఠ జరిగింది ఈ ఆలయంలో. ఇక్కడ మనం భగవంతుడి మాయా లేకపోతే మ్యాజిక్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఆ ఆలయంలో మీకు కనిపిస్తాయి. ఎలా అంటే ఈ త్రిశూలాన్ని స్థిరచిత్తంతో, ఎంత స్థిరచిత్తంతో మనం ఉంటే, ప్రశాంతంగా ఉంటే దాన్ని చిటికిన వేలుతో మనం కదపగలుగుతాం. అప్పుడు అది ఊగుతుంది ఆ త్రిశూలం. అదే మనం చాలా వేవరింగ్గా ఆలోచనలతోటి ఇదే నిజమా, ఇవన్నీ చెప్తారు అని అనుకుంటూ ఇలా వెళ్ళామనుకోండి, ఎందుకంటే ఈ రెండు నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. అలా వెళ్తే మాత్రం అది కదలదు, చాలా బలంగా నాటుకుని ఉంటుంది ఆ త్రిశూలం. అంటే చూడండి ఎంత మహిమాన్వితమైన దేవాలయం అంటే ఆ ఆలయం చాలా మహిమాన్వితమైన. ఈ కార్తీక మాసంలో ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి మనం తలుచుకోవడమే మనకు పుణ్యం మాట. అలాగే ఉత్తరకాశీ వెళ్తే మనం కాశీ గురించి చెప్పుకునేటప్పుడు జనన మరణాల చక్రంలోంచి బయటకు వచ్చేద్దామని అనిపిస్తుంది. మోక్షం పొందాలి, ఇక్కడికి వస్తే మోక్షమేను, అందుకని మోక్షం తీసుకోవాలి అని నిజంగా ఒక ఆధ్యాత్మిక భావన మన మనసుని అంటుకుంటూ ఉంటుంది. కానీ ఈ ఉత్తరకాశీ నుంచి మనకి ఏమనిపిస్తుందంటే మరు జన్మ కావాలి. ఎందుకంటే ఈ అందాలు చూడాలంటే, ఈ అందాలని మనం అనుభవించాలి అంటే ఈ ఉత్తరకాశీలో మళ్ళీ పుట్టాలి, మనం మళ్ళీ పుట్టాలి. అందుకని దీని మీద ఉత్తరకాశీకి వెళ్ళడం అనేది నాకు అత్యంత ఇష్టమైన పని. అలాగే అక్కడికి వెళ్ళి గురువుని దర్శించుకుని ఆ గురువు నేర్పించిన కొంచెం విద్యని, నిజంగానే పాపం ఆయన 4 ఏళ్ళు నేర్పించారు నాకు యోగా. అదేను 4 ఏళ్లలోనూ ఒక రకంగా చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఎలా నేర్చుకున్నారో అలా నేర్చుకున్నాను. సీరియస్గా నేర్చుకుని ఉండుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలిగేదాన్ని నేను. వెళ్ళలేకుండా ఇలా ఇక్కడే ఆగిపోవడం అనేది మాత్రం నా దురదృష్టము. నేను సరి అయిన సాధన చెయ్యకపోవటం. గురువులు నేర్పించింది మాత్రం అమోఘం, అద్భుతం. కాశీ విశ్వేశ్వరుణ్ణి మనం తలుచుకున్నాము. రేపు కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.